మన జీవితంలో ఆస్తిని కోల్పోయినా పర్వాలేదు, ఉద్యోగం కోల్పోయినా పర్వాలేదు, కానీ ధైర్యాన్ని కోల్పోకూడదు. పోతే పోతాయి, పోయినా ఎక్కడికి పోతాయి, మళ్ళీ వస్తాయి. అదే ధైర్యంగా నిలబడి చూస్తే పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి వస్తాయి. ధైర్యం కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే అంటాడు ఇంకొక దైవజనుడు. యోబు గారిని అడిగితే యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని అంటాడు. అసలు నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే, నిజంగా నువ్వు భక్తి చేస్తున్నట్లయితే అసలు నీకెందుకు భయం? యెహోవా యందలి భయభక్తులు నీకు ధైర్యాన్ని పుట్టిస్తుందని సామెతలో రాయబడి ఉంటుంది. నీ ధైర్యం ఏంటి అని దావీదుని అడిగితే, నా ధైర్యం యెహోవా అని అంటాడు. ఎలా చెప్పగలవు అంటే, ఆయన చాలాసార్లు ఆయన కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, శోధనలు ఆయనను చుట్టుముట్టినప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను ఆయన మీద ఆధారపడ్డాను అంటాడు. 31వ కీర్తన 24వ చరణంలో అంటాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా, మీరందరూ మనస్సున ధైర్యం ఊహించి నిబ్బరంగా ఉండండి. గుర్తుంచుకో, నీ శత్రువులందరూ కూడబలుక్కొని ఒకేసారి నీ మీద పడిన నా ప్రభువు సెలవిస్తున్న మాట, వారందరూ 7 దారులు చెదరగొట్టబడుదురు. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యం వహిస్తే ప్రభు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. భయం ఎక్కడ పడుతుందంటే, మొదటిగా మన గుండెల్లో పుట్టిద్ది. ఆ భయాన్ని నువ్వు తరిమి కొట్టినప్పుడే నీకు ధైర్యం వస్తుంది. చూడండి, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా, మా పరిస్థితి ఏంటి ఇట్లా అయిపోయింది, యెహోవా మమ్మల్ని నశింపజేయడానికి ఇక్కడ తీసుకొచ్చావా అని చెప్పేసి వాళ్ళు దిగులు పడుతూ, భయపడుతూ, ఆందోళన చెందారు. యెరికో పట్టణం వరకు జయోత్సాహంతో వచ్చారు. అసలు వాళ్ళకి ఎదురే లేదు. ఎంత ధైర్యంగా వచ్చారో తెలుసా? యెరికో పట్టణాన్ని జయించారు, గోడలను కూల్చేశారు, అంత పెద్ద భవంతులను కూల్చేశారు. అలాంటి ధైర్యవంతులు యెహోషువ ఎదుట ఏ మనుషుడు నిలవనేరడో, నిలబడలేడు అని దేవుడే వాగ్దానం చేశాడు కదా. అదేంటి, ఒక్కసారిగా హాయి దగ్గరకు వచ్చేసరికి ఓడిపోయారు. ఒక్కసారిగా వారి ముఖాలన్నీ నేల మీద మోపుకొని, ధూళి పోసుకొని, బట్టలు చింపుకొని ప్రభు సన్నిధిలో కనబడినప్పుడు ప్రభు అన్నాడు, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్మో, ఎందుకు నువ్వు నీ ముఖమును నేల మోపుకున్నావు? హాయి వాళ్ళ మీద మేము ఓడిపోయాము, 36 మనుషులను మేము పోగొట్టుకున్నాము, జయం రాకపోగా మా మనుషులను కూడా పోగొట్టుకున్నాము. ఏంటి ప్రభు అంటే, ప్రభు చెప్పాడు, ఇశ్రాయేలీయులలో ఒకడు పాపం చేశాడు, వాడిని కనిపెట్టి వాడిని మీలో నుండి తీసివేయమన్నాడు. దానికోసం యెహోషువ గారు ఏం చేశారు తెలుసా? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం, కాబట్టి యెహోషువ ఉదయమున లేచి, ఈ మాటను మీరు ఎప్పుడు అండర్లైన్ చేసుకోవాలి. యెహోషువ గారు ఏదైనా కార్యం తలపెట్టే ముందు ఆయన చేసే పని ఏంటో తెలుసా? వేకువనే లేస్తాడు, ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అదే యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఉదయమున యెహోషువ వేకువనే లేచి జనులను వ్యూహపరచి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో యెహోషువ వేకువనే లేచినప్పుడు, అంటే యెహోషువ గారికి ఉన్న ఓ గొప్ప అలవాటు ఏంటంటే ఆయన వేకువనే లేస్తాడు. అసలు ఏ పని ప్రారంభించేటప్పుడైనా సరే యెహోషువ యెరికో మీదికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా వేకువనే లేచాడు. హాయి మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఉదయమున యెహోషువ వేకువనే లేచి జనులను వ్యూహపరచి హాయి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యోబు గారు అంటారు, నరుని కాలము యుద్ధభూమి వంటిది కాదా అని అంటాడు. ఎందుకంటే లేచినది మొదలుకొని పండుకునే వరకు, డ్యూటీకి వెళ్తే, పనికి వెళితే, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, వ్యాపారానికి వెళ్ళినప్పుడు యుద్ధభూమిలో ఉన్నట్లుగా ఉంటది. ప్రత్యర్థులు ఎప్పటికప్పుడు దాడి చేయాలని చూస్తుంటారు, ఇంక్రిమెంట్ రాకుండా చూస్తారు, ప్రమోషన్ రాకుండా చూస్తారు. ప్రత్యర్థులు ఎవరయ్యా వారంటే కొలీగ్స్, పై అధికారులు. ఎదగకుండా క్రిందికి లాగాలని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తానే ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకప్పుడు యెహోషువ మోసే సేవకుడైన యెహోషువ అని పిలువబడేవాడు. అద్భుతం ఏంటో తెలుసా? యెహోషువ గ్రంథం చివరకు వచ్చేసరికి యెహోవా సేవకుడైన యెహోషువ అని ప్రమోషన్ పొందుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, యెహోషువకున్న ఓ ప్రత్యేకమైన అలవాటు ఏంటంటే వేకువనే లేచి దేవుని సన్నిధిలో కనబడటం. హాయి పట్టణం మీద తప్ప మరి ఎన్నడూ కూడా యెహోషువ తన జీవితంలో అపజయాన్ని చూడలేదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ ఎదుట ఏ మనుష్యుడు నిలబడలేడు. ఒక్క ఆకాను పాపం వలనే
అక్కడ 36 మంది ఇశ్రాయేలును కోల్పోయారు. ఇక మిగతా యుద్ధాలు చూడండి. ఎత్తిన ఈట దింపకుండా యుద్ధం చేశాడు. ఈట పదునైన జీవితానికి గుర్తు, ఈట పదునైన ప్రవర్తనకు గుర్తు, ఈట పదునైన ఆత్మీయ జీవితానికి గుర్తు. నీ జీవితం ఎప్పుడు పదునుగా ఉండాలి అంటే, నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా నిబ్బరంగా పదునుగా ఉండాలి అంటే, వేకునే లేచి దేవుని సన్నిధిలో కనబడడం మర్చిపోవద్దు. వేకువజామున నువ్వు చేసే ప్రార్థన ఓ శక్తివంతమైనది. ఆ శక్తివంతమైన ప్రార్థన ఆ దినమంతా నీ మీద జరిగే దాడులన్నిటిపై నీకు విజయాన్ని ఇస్తుంది. మీకు విషయం తెలుసా? మీకు తెలియకుండా మీ మీద ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మాటల యుద్ధం అది ఎక్కువగా జరిగింది. ఇంకొక విషయం చెప్పనా, అసలు అవి మీ చెవిని కూడా తాకకుండా చేస్తాడు. ఎందుకంటే మీ చెవిని తాకితే అవి మీరు బాధపడతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, రోజంతా బాధపడతారు. మిమ్మల్ని అవమానించేవారు, చాటుమాటుగా మాట్లాడుకునేవారు, మిమ్మల్ని దూషించేవారు, మీ మీద నిందలు వేసేవాళ్ళు, వీళ్ళందరూ చాటుమాటుగా మాట్లాడుకుంటుంటే యెహోవా వింటాడు. విని మీ దగ్గరకు రానేయడు. అవి మిరియాము అహరోన్లు మాట్లాడుకుంటుంటే యెహోవా విన్నాడట. మన దేవుడు వింటాడు. ఏం మాట్లాడుకున్నారు? మోషే గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. చెడుగా మాట్లాడుకుంటుంటే యెహోవా విని హుటాహుటిన వాళ్ళిద్దరిని దేవుని సన్నిధిలో కనబడమని చెప్పాడు. హ్యావ్ యు గాట్ మై పాయింట్? అలా దేవుని సేవకుడు గురించి, దేవుని పిల్లల గురించి ఎవరైనా మాట్లాడుకుంటుంటే యెహోవా వింటాడు, చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఒకరోజు ఏమైందో తెలుసా? మిరియామమ్మకి కుష్టి వ్యాధి వచ్చింది. నీ శత్రువులకి దేవుడు చేయబోయే శిక్ష అదే. నీ ఎదుట ఎవ్వడు నిలబడకుండా ఉండాలి అంటే నీవు దేవుని ఎదుట మోకాళ్ళేసి కనబడాలి. ఒక గంట గనక దేవుని ఎదుట నిలబడితే మిగతా 23 గంటలు దేవుడు నీ ఎదుట ఎవ్వడిని నిలబడకుండా చేస్తాడు. మనకు కలిగే భయాలు, ఆందోళనలు, దుఃఖం ఎందుకంటే మన శత్రువులు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు, కుతంత్రాలు చేస్తూ ఉంటారు, పైకి ఎదగకుండా క్రిందికి లాగుతూ ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా నువ్వేం చేయాలి తెలుసా? వేకువనే దేవుని సన్నిధిలో కనబడాలి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండునో, నేను మోషేకు తోడయున్నట్లు నీకును తోడయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఎంత గొప్ప వాగ్దానం కదా! యెహోషువ ఏదొచ్చినా దేవుని సన్నిధిలో కనపడతాడు. వెంటనే వేకువజామున లేస్తాడు. ప్రభువా, నాకు ఈ సమస్య వచ్చిందయ్యా. మీకు అద్భుతమైన విషయం చెప్పనా? 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆ ప్రజల కొరకు ప్రార్థన చేసిన మోషే మీద ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారండి. కానీ యెహోషువ మీద ఏ మనుషుడు కూడా తిరుగుబాటు చేయలా. అద్భుతం ఏంటంటే యెహోషువ కొంచెం భయస్థుడే. అయినా దేవుడు ప్రతిసారి అన్నాడు, భయపడొద్దు. యెహోషువ గ్రంథం మొత్తం చదవండి. చాలాసార్లు యెహోషువను దర్శించినప్పుడల్లా దేవుడు పలికే మాట భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో, నిబ్రంగా ఉండు. మోషే చనిపోయిన తర్వాత నడిపించే నాయకుడు అయ్యాడు. అయితే యెహోషువ ఎంత ప్రత్యేకమైన వాడంటే యెహోషువ ఎదుట ఎవరు నిలబడలేదు. రెండవది, యెహోషువ నడిపిస్తున్న ప్రజలందరూ కూడా యెహోషువకు లోబడ్డారు. ఒక్కరు కూడా ఎదురు దొరకలేదు. యెహోషువ గ్రంథం మొత్తం మీరు చదవండి. యెహోషువ నాయకుడైన నాట నుండి ఈ ఒక్క మనుషుడు కూడా యెహోషువకు ఎదురు తిరగలేదు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. అందుకు వారు, అంటే ఇశ్రాయేలు అంటున్నారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్ము ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయున్నట్లు నీకును తోడయుండును గాక. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురుగాక. నీవు నిబ్రము కలిగి ధైర్యం తెచ్చుకొనవలనని యెహోషువాకి ఉత్తరమిచ్చిరి. ఎవరు వీళ్ళంతా? ఇశ్రాయేలీయులు. ఒకప్పుడు మోషే మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు. మోషే నడిపించింది 6 లక్షల మందిని, కానీ యెహోషువ నడిపించింది 30 లక్షలుగా పైగా ఉన్న ప్రజలను. హ్యావ్ యు గాట్ మై పాయింట్? అంటే యెహోషువ నాయకత్వం ఎలాంటిదంటే ఉజ్జీవం కలిగిన నాయకత్వం. దేవుడు చూపించిన వాగ్దాన భూమికి ఈ ప్రజలందరూ నడిపించిన నాయకత్వం. ఈ నాయకుడుకున్న లక్షణం ఏంటంటే వేకువనే లేవటం. యెహోషువ ఎదుట ఏ మనుషుడు నిలవలేకపోవడానికి కారణం ఏంటంటే యెహోషువకి దేవుడు తోడై ఉన్నాడు. యెహోషువ గ్రంథం ఇంట్రడక్షన్లో యెహోషువ గురించి దేవుడు పలుకుతున్న మాట మోషే సేవకుడైన యెహోషువ అని పలికి చివరిలో యెహోవా సేవకుడైన యెహోషువ అని ప్రమోట్ చేశాడు.
మనం కూడా వ్యక్తిగత జీవితంలో దేవునికి దగ్గర అవ్వాలి, ప్రమోట్ అవ్వబడాలి. మనం ఉద్యోగంలో ప్రమోషన్ కోరుకుంటాం, వ్యాపారంలో ఉన్నతమైన స్థితిని కోరుకుంటాం, వ్యక్తిగత జీవితంలో ఎదగాలి అని కోరుకున్నట్లుగానే దేవుని విషయంలో కూడా ఈరోజు ఒక సామాన్యమైన విశ్వాసిగా ఉన్న నీవు అంచెలంచెలుగా ఎదిగి విశ్వాస వీరుల పట్టికలో రాయబడే అంత ప్రమోషన్ పొందుకోవాలి. అబ్రహాము గారి సరసన చేర్చబడే అంత ప్రమోషన్ నువ్వు పొందుకోవాలి. హనోకు గారి సరసన చేర్చబడే అంత ప్రమోషన్ నువ్వు పొందుకోవాలి. ఎరుకోలో ఉన్న ఒక వేశ్య, ఆ వేశ్య పక్కనైనా కనీసం నా పేరుండాలి, విశ్వాస యోధుల పట్టికలో నా పేరుండాలి అనంత ప్రమోషన్ నువ్వు పొందుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, వేకువజాముని దేవుని సన్నిధిలో కనబడాలి. ఈ సిద్ధపాటు ఎప్పుడు ఉండాలి? రాత్రి పండుకునేటప్పుడు ఉండాలి. సహజంగా మనం ఎవరినన్నా కదిలించి మీరు వేకువజాము ప్రార్థనకు లేస్తున్నారా అని గనక అడిగితే, లేవలేకపోతున్నాను బ్రదర్. ఎందుకంటే పనుల భారం, ఒత్తిడి. 8 గంటలలోపు తిని 9 గంటలకల్లా పండుకుంటే వేకువజామున 4 గంటలకు లేవటం ఈజీ. మీరు చెప్తారు కానీ బ్రదర్ మేము లేవలేము. ఎందుకు లేవలేరయ్యా అంటే మీరు మొబైల్ చూస్తారు కాబట్టి, మీరు టీవీలు చూస్తారు కాబట్టి, మీరు బాతాకాని చేస్తారు కాబట్టి, మీరు ఫోన్లు మాట్లాడతారు కాబట్టి అందుకే లేవలేరు. మన పూర్వీకులు ఎన్ని గంటల పండుకునేవాళ్ళు తెలుసా? ఉదయం లేచినది మొదలుకొని సాయంత్రం వరకు, ప్రొద్దుగూకే వరకు కష్టపడి వ్యవసాయం చేసేవాళ్ళు. ఇంటికి వచ్చి ఒక ముద్ద తిని కొంచెంసేపు ప్రార్థన చేసుకొని లేదా భజన చేసుకొని పాటలు పాడుకొని చీకటి పడుతుండటంతోనే నిద్రపోతారు. ఇక వేకువజాములు అమ్మంటే ఎందుకు లేవరు? అబ్రహాం గారు మీరు ఎన్ని గంటలు లేస్తారండి అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? నేను వేకువని లేచి బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తాను అంటాడు. అబ్రహాం గారు ఒకరోజు గడ్డ కింద చేపెట్టుకొని దిగాలుగా కూర్చున్నాడు. ప్రభు వచ్చాడు. ఏంటి ప్రార్థన చేయకుండా దిగాలుగా కూర్చున్నావు అంటే, ఏం చెప్పమంటావు ప్రభువా, నా భార్యకి మాకు వివాహం అయ్యి కొన్ని సంవత్సరాలు అవుతుంది, అయినా మాకు పిల్లలు లేరు. నన్నంటే పర్వాలేదు కానీ నా భార్యని అంటున్నారండి, కొంచెం దిగులుగా ఉందంటే, భయపడ మాకు, నీ బహుమానాన్ని అత్యధికం చేస్తానన్నాడు. మనం లేవాలండి, వేకుముని లేచి దేవుని సన్నిధిలో కనపడాలి. కనబడితే ఆయన దర్శనమిస్తాడు, వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండాలి. యెహోషువ ఎదుట ఏ మనుష్యుడు నిలబడలేదు. ఎందుకు నిలబడలేదంటే యెహోషువకున్న ఓ మంచి అలవాటు, ప్రార్థన చేసే అలవాటు, వేకువన లేచి అలవాటు. ప్రతి పని కూడా వేకువనే లేచి ప్రారంభిస్తాడు. మనం కూడా మన జీవితంలో నేర్చుకోవాలి, వేకువనే లేవాలి. వేకువనే లేవాలంటే ఏం చేయాలి? రాత్రే సిద్ధపడాలి. రాత్రే ఎలా సిద్ధపడాలి? ముందుగా పండుకోవాలి అంటే ముందుగా తినాలి. ఇలా గనక నువ్వు చేస్తే వేకువనే లేచి ప్రభు సన్నిధిలో కనబడి నీ జీవితాన్ని ప్రారంభించు, నీ పనులు ప్రారంభించు. నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవనేరడు. నీ జీవిత రంగంలో జరిగే ప్రతి యుద్ధం నీకు విజయాన్ని ఇస్తుంది. అలా ఇవ్వాలి అంటే ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడూ కనబడుతూ ఉండాలి. అలా కనబడే ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృప మెండుగా దొరుకుతుంది, ఆయన ఆశీర్వాదం దొరుకుతుంది. ఆ రోజంతా వారు దిగులు, చింత, బాధ, కష్టం, కన్నీరు ఏమీ ఉండవు. కీర్తనకారుడు అంటాడు 55వ కీర్తన 22వ చరణంలో, నీ భారము యెహోవా మీద మోపుమో, ఆయనే నిన్ను ఆదుకొను. ఏమండి, ఇంత పెద్ద మాట చెప్పేశావు, ఇంత పెద్ద వాగ్దానం ఇచ్చావు, నీకు ఎలా తెలుసు అని దావీదు గారిని అడిగితే, నాకెందుకు తెలియదండి, నేను వేకువనే లేస్తాను, స్వరమండలం మా సితారం మేలుకో, దేవునికి ఆరాధన చేద్దాం అంటాను. ఒకప్పుడు నా పరిస్థితి ఏంటనుకుంటున్నారు? పరుపు కొట్టకపోయేలా ఏడ్చాను, శత్రువులు తరిమారు, మృంగ చూశారు, లాగ చూశారు, ఎన్నోసార్లు ప్రమోషన్, డిమోషన్, ఒక్కసారి తరమబడ్డా. అయినా కానీ నా భారమే, నేను వేకువనే లేచి దేవుని మీద వేసేవాడిని. కొన్నిసార్లు ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవలే రాత్రంతా గడ్డం కింద చేయి పెట్టుకొని ఏడ్చుకుంటూ దిగాలుగా కూర్చున్న రోజులున్నాయి. ఉపవాసం ఉంటే అవి నాకు నిందాస్పదంగా అయ్యాయి. శత్రువుల వారి యొక్క కాళ్ళ శబ్దాలు విన్నప్పుడు నేను చింతాక్రాంతులనయ్యాను, విశ్రాంతి లేకుండా మూలిగాను, మరణ భయం నన్ను వెంటాడాయి. కన్నీళ్లు కొన్నిసార్లు అన్నపానాయాలు అయిపోయాయి. కొన్నిసార్లు అయితే గోవలే ఎక్కడికైనా ఎగిరిపోదాం, ఈ బ్రతుకెందుకు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే నేను ఎప్పుడు కూడా ఒకటే నేర్చుకున్నాను, వేకువనే లేస్తా, ఆయనను స్తుతిస్తాను, ఆరాధిస్తాను. అప్పుడు నాకు ఆ రోజంతా సమాధానం. ఎన్ని రోజులు? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారాలు కాదు, నెలలు కాదు, 13 సంవత్సరాలు అలా తన స్వరాన్ని విప్పి ప్రార్థన చేశాడు. స్వరమండలాన్ని, సితారాను లేపి దేవునికి స్తుతియాగం చేశాడు. ఎప్పుడు చేశాడు? వేకువనే లేచి చేస్తాడు. లేచి ప్రార్థన చేసి తన భారమంతా యెహోవా మీద మోపి ఆయన పనులు ప్రారంభిస్తాడు. పనులన్నీ సులువుగా జరిగాయి. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజు నుంచి నువ్వు ఒకటి నేర్చుకో, నీ భారమంతా ఆయన మీద పెట్టు. ప్రభు అన్నాడు, చింతపడడం వల్ల నీ ఎత్తు ఇంచ కూడా పెంచుకోలేవు, మూరగాదు ఇంచ కూడా పెంచుకోలేవు. పెరగకపోగా ఆయు పరిమాణం తగ్గింది.
తెల్లెంట్రుకలు నల్లగా మారకపోగా జుట్టుడుపై బోడితలైద్ది. దేవుడు జరిగించవలసిన తన కార్యములు నిశ్చయముగా నీ జీవితంలో జరిగించునుగాక. నీకు రావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన నీ ఒడిలో వేయునుగాక. భయపడొద్దు, దిగులు పడొద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నిశ్చయతను కోల్పోవద్దు. ప్రభు మీద నీ యొక్క విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుమో, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలమగును. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ చింత యావత్తు నా మీద వేయండి, భయాన్ని భీతిని వదిలిపెట్టండి, ధైర్యంగా ఉండండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో. కాబట్టి ఈరోజు నీ పనుల్లో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ప్రయాస ఉన్నా సరే, ఎలాంటి భారం ఉన్నా సరే, వేకువనే లేచి నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నా ప్రభు నీ జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. యెహోషువ తన జీవిత కాలంలో ఒక చిన్న పరిచారకుడుగా ప్రారంభమై ఓ గొప్ప నాయకుడిగా ఎదిగినట్లు నీవు కూడా నీ జీవితంలో చిన్న చిన్న ఉద్యోగిగా ఉన్న నీవు ఓ పెద్ద ఉద్యోగిగా ఎదిగినట్లుగా దేవుడు కృప చూపునుగాక. చిన్న చిన్న ఆదాయం కలిగిన నీవు ఓ పెద్ద ఆదాయం కలిగిన బిజినెస్ మ్యాన్గా ఎదుగుదువుగాక. సామాన్యమైన విశ్వాసిగా ఉన్న నీవు ఓ గొప్ప విశ్వాస యోధుల పట్టికలో రాయబడే ఓ గొప్ప విశ్వాస యోధుడిగా మార్చబడుదువుగాక. అట్టి కృపాభాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఎస్, యెహోషువ వంటి నిబ్బరమైన జీవితం, విశ్వాస జీవితం నాకు కూడా కావాలి. నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీ గుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, యెహోషువకున్న ఓ గొప్ప అలవాటు వేకువనే లేవటం, నీ సన్నిధిలో కనపడటం, పనిని ప్రారంభించటం, విజయాన్ని పొందుకోవటం. యెహోషువ నడిచిన మార్గం అంతటిలో యెహోషువకు తోడై ఉన్నాడు గనుక యెహోషువ ప్రతి విషయంలో విజయాన్ని పొందుకున్నాడు అని రాయబడింది. పరిశుద్ధుడైన తండ్రి, నీ తోడు మాకు కావాలి. ప్రతి వేకువజాము నీ సన్నిధిలో కనబడే ఓ గొప్ప మహాభాగ్యాన్ని మాకు దయచేయండి. యోబు గారు అన్నట్టు, పరిశుద్ధుడా, మా దినమంతా, నరుని కాలమంతా యుద్ధభూమి, లేచినది మొదలుకొని ఇంటికొచ్చే వరకు ఎన్నో యుద్ధాలు. పరిశుద్ధుడా, కుటుంబంలో యుద్ధాలు, ఉద్యోగంలో యుద్ధాలు, ప్రయాణాల్లో యుద్ధాలు, ట్రాఫిక్లో యుద్ధాలు, ఇలాంటి అనేకమైన యుద్ధాల్లో చిక్కుకొని ఉన్నాం. ఈ యుద్ధాల్లో మాకు జయం రావాలంటే నీ సన్నిధిలో మేము కనబడాలి, నీ తోడు మాకు రావాలి. దయచేసి మా బిడ్డలు చేతులు ఎత్తున్నారు. ఎవరైతే నాయన ఈరోజు భయము, ఆందోళన, దుఃఖము, వేదన, శోధన, కన్నీరు, చింత, దిగులుతో భయపడుతున్నారో యేసు నామమున వీరి చింత యావత్తు నీ మీద వేస్తున్నారు. పరిశుద్ధమైన తండ్రి, ఎందుకంటే నీవు మా కొరకు చింతించుచున్నావు కనుక అయ్యా, మా చింత యావత్తు నీ మీద వేస్తున్నాము. మా భారాలన్నీ ఈ ఉదయకాలం నీ మీద వేస్తున్నాము. దయచేసి మా భారాలన్నీ మోసే గొప్ప దేవుడవు. మా పనుల్లో విశ్రాంతి, మా ఉద్యోగంలో విశ్రాంతి, మా కుటుంబంలో విశ్రాంతి, మా ప్రయాణంలో మాకు విశ్రాంతి. యేసు నామమున చేతులెత్తిన బిడ్డలందరికీ ఈ రోజంతా దయచేయండి. వీరి బ్రతుకు కాలమంతా ఏ శత్రువు వీరి ఎదుట నిలబడకుండా చేయుదువుగాక. విజయాన్ని వీరి ఖాతాలో వేయుదువుగాక. పరిశుద్ధమైన తండ్రి, ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి. జయ జీవితాన్ని ఇవ్వండి. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి. అన్యోన్యముగా నీతో అంటుకట్టబడి కేరుబులు కరుణాపీఠాన్ని అంటిపెట్టుకుని నిత్యం స్తుతియాగం చేస్తున్నట్లుగా మా బ్రతుకు కాలమంతా నేను స్తుతించి ఆరాధించే వారముగా ఉండాలి. అటువంటి కృపను మాకు దయచేయండి. ఉద్యోగాల కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతువృత్తులు చేస్తున్న బిడ్డల్ని బలపరచండి, ఆశీర్వదించండి. నిరుద్యోగులను బలపరచండి. అయ్యా, వారి ప్రయాస, వారి యొక్క ప్రయత్నాల్లో వారికి జయాన్ని ఇవ్వండి. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, అనారోగ్య సమస్యలు, పరిశుద్ధుడా, ఇలా వివిధ రకాలైన సమస్యలతో, కోర్టు సమస్యలతో, అప్పుల సమస్యలతో అయా విసిగిపోతున్న బిడ్డలు నాయన, అయా సూసైడ్కి పాల్పడుతున్న బిడ్డల్ని కనికరించండి. ఆ బంధకాల నుంచి విడిపించమని అడుగుతున్నాం. గర్భఫలం లేని తల్లిని దర్శించి గర్భద్వారాలు తెరవండి, సంతానాన్ని ప్రసాదించండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు దర్శించండి. వివాహాన్ని నాయన ఘనముగా జరిగించమని అడుగుతున్నాం. చదువుకుంటున్న బిడ్డలు జ్ఞానమునందు, వయసునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుదురుగాక. తల్లిదండ్రుల మాట అయిన పిల్లలుగా వీరిని దీవించమని అడుగుతున్నాం. తల్లిదండ్రులు పిల్లలకు విసుగు పుట్టించని తల్లిదండ్రులుగా ఉన్నటకు కృప దయచేయమని అడుగుతున్నాం. మాకిచ్చిన ఈ పరిచర్యను దీవించండి. ఈ పరిచర్య 30 60 100 ఫలించుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం నాయన. మెట్టుకి ఎందరైతే నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించారో,
ఏకీభవించిన ప్రజలందరూ వీరి బ్రతుకు కాలమంతా ధైర్యం కలిగి బ్రతుకుదురుగాక. వీరికి నువ్వు తోడై ఉండుదువుగాక. వీరి బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు వీరి ఎదుట నిలవలేక ఉండునుగాక, పారిపోదురుగాక. యెహోషువ తన జీవితంలో ఏ విధంగా అయితే బ్రతుకు కాలమంతా విజయాలే చూశాడో, మా బిడ్డలు వీరి బ్రతుకు కాలమంతా జయోత్సాహంతో ఊరేగించబడుదురుగాక. భూలోకంలోని పరలోకపు ఆనందాన్ని అనుభవించుదురుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.